హాయ్! ఇదొచ్చేసి నా లంచ్ థాలీ అనమాట. చపాతీ, రైస్, సలాడ్, చోలే కర్రీ. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. తప్పకుండా ట్రై చేయండి. సో, చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! సో, టేస్ట్ కూడా అంతే అల్టిమేట్‌గా ఉంది. ఇదొచ్చేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలనమాట. శనగలుంటాయి కదా! తెల్ల శనగలు అవి. పంజాబీ వాళ్ళు చోలే అంటారు. నెక్స్ట్ వచ్చే చనా అని కూడా అంటారు. మీకెలా కావాలి అంటే ఆ నేమ్ పెట్టేసుకోండి. సో, ఇప్పుడొచ్చేసి కుక్కర్ తీసేసుకొని అందులో వాటర్ యాడ్ చేసేసుకొని శనగలు ఒక 3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. ఇందులో పసుపు, ఉప్పు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు యాడ్ చేసేసుకొని ఒక కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ వాటర్ అయితే పడేయొద్దు. దీన్నే గ్రేవీలో యూజ్ చేస్తాం మనం. సో, ఓవర్ కుక్ కూడా చేయొద్దు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని విజిల్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది భటోరాతో తింటే సూపర్ ఉంటుందనమాట. చోలే భటోరా చాలా ఫేమస్. బట్ ఇప్పుడు ఓన్లీ మీకు చోలే కర్రీ మాత్రమే చూపిస్తున్నాను. దీన్ని చపాతీతో తింటున్నాను. సో, ఇప్పుడొచ్చేసి ఒక గిన్నె తీసేసుకొని చపాతీ పిండి యాడ్ చేసేసుకోండి గోధుమ పిండి. నెక్స్ట్ వచ్చేసి అందులో కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలనమాట బౌల్‌లాగా. గిన్నె ఎంత క్లీన్‌గా ఉందో అలా రావాలనమాట. అప్పుడు పర్ఫెక్ట్ పిండి కలిపినట్టు. సో, ఒక 2 ఆనియన్స్ అయితే పెద్దవి తీసుకున్నాను. ఒక 3 టమాటాలు మీడియం సైజ్, ఒక 4 పచ్చిమిరపకాయలు. వాళ్ళెక్కువ నార్త్ వాళ్ళు స్పైసీ అసలు తినరనమాట. సో, మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం ఈ మూడిటిని కలిపి చిన్న చిన్న ముక్కలుండాలి. మరి పేస్ట్‌లాగా చేసేయద్దు. సో, మెత్తగా గిన్నె తీసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నార్త్ సైడ్ తాలింపంటే వెల్లుల్లి, జీలకర్ర, ఇంగువ. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంతమంది పచ్చిమిర్చి ఉంటుంది కదా! ఎండుమిర్చి అవి యాడ్ చేసుకుంటారు. తర్వాత నేనొచ్చేసి ఇక్కడ బిర్యానీ ఆకు, దాల్చిని, మిరియాలు అవి కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసి పేస్ట్ చేసుకున్నాం కదా! ఆనియన్స్ అది యాడ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట మీకు ఈ రెసిపీ. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో చేయండి. నార్త్ వాళ్ళొచ్చేసి హోటల్ స్టైల్‌లో ఇన్ కుక్కర్ మనం ముందే పెట్టుకున్నాం కదా! అందులో ఒక క్లాత్ తీసేసుకొని టీ పొడి, బిర్యానీ మసాలాలు అవున్నాయి కదా! నేను వేసినవి అవన్నీ ఆ క్లాత్‌లో పెట్టేసి మూట కట్టేసి అందులో బాయిల్ చేస్తారనమాట. శనగలతో పాటే వేసేసి. అదొచ్చేసి బ్రౌన్ అండ్ ఆహ్, బ్లాక్ మిక్స్ కలర్‌లో ఉంటుందనమాట. హోటల్ స్టైల్‌లో చోలే భటూరే రెసిపీ. ఇదొచ్చేసి పంజాబీస్ ఇంట్లో చేసుకుంటారు ఈ రెసిపీని. 3, 4 టైమ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అవి కూడా మీకు నేను చూపిస్తాను ముందు ముందు వ్లాగ్స్‌లో. ఇప్పుడొచ్చేసి కొంచెం అంత పసుపు యాడ్ చేసేసుకొని మీడియం టు సిమ్‌లో పెట్టుకొని ఎంత బాగా ఫ్రై అయితే అంత బావుంటుంది. మరీ బ్లాక్‌గా మార్చేస్తే అది చేదొచ్చేస్తుందనమాట. సో, చూసుకొని దగ్గరుండి తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. మీడియం టు సిమ్‌లో పెట్టేసుకొని. సో, చూసారా? ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనం ముందుగానే టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! సో, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి చెప్పాను కదా! ముక్కలు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలని. మరీ పేస్ట్‌లాగా చేసేయొద్దు. సో, ఇప్పుడు ఇందులో ఇది యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. మీరు ఎంత బాగా ఫ్రై చేస్తే రెసిపీ అంత బాగొస్తుంది. లేదంటే కొంచెం కచ్చా స్మెల్ అంటే పచ్చి వాసన వస్తూ ఉంటుందనమాట. సో, చూసారు కదా! ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఖచ్చితంగా తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా తేలి చూసారా ఎంత బావుందో? సూపర్‌గా ఉంటుంది. ఆ ఇప్పుడొచ్చేసి మనం ఇందులో మసాలాలు యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసేటప్పుడే వేసాము. నెక్స్ట్ కుక్కర్‌లో కూడా వేసాం కాబట్టి తక్కువైనా పర్వాలేదు. తర్వాత చూసి యాడ్ చేసుకోండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కిచెన్ కింగ్ మసాలా, కారం యాడ్ చేశాను. స్పైసీ మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. సో, ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలనమాట. ఇదొచ్చేసి మనకి జీరా రైస్ ఉంటుంది కదా! దాంతో కానీ, నార్మల్ రైస్‌తో కానీ, ఘీ రోటితో కానీ ఎందులోకైనా ఎవర్‌గ్రీన్ కాంబినేషన్ అనమాట. మీకు భటోరేతో తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. అది ఎప్పుడైనా చూపిస్తాను. చాలా పొంగుతూ వస్తాయన్నమాట. ఇవొచ్చేసి కొంచెం అంత శనగల్ని మిక్సీలో వేసేసుకొని ఆహ్, పేస్ట్‌లాగా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇది ఎక్కువ గ్రేవీ కోసం ఇలా చేస్తారు. ఏంటి ఇలా చేస్తున్నారనుకోవద్దు. నేను
ఫస్ట్‌లో తెలీదు గాబట్టి నాకు అంత ఘనంగా చేసేదాన్ని కాదు. ఇలాగా ఓన్లీ ఈ ప్రాసెస్ వరకే చేసేసి వదిలిపెట్టేదాన్ని. అలా మిక్సీ పట్టేదాన్ని కాదు. తర్వాత తర్వాత వాళ్ళ దగ్గర నేను కొంచెం వాళ్ళ ఐటెమ్స్ తినటం నాకు కొంచెం వాళ్ళు అలా అలా కొంచెం అలవాటయి ఇప్పుడైతే ఇది లేకుండా గ్రేవీ అయితే అస్సలు చేయను. అంత బావుంటుంది. ఇది మిక్సీ చేసుకొని ఒక్కసారి వేసుకొని ట్రై చేయండి ఇలాగా. సూపర్‌గా ఉంటుందనమాట. అలా మిక్సీ చేసి శనగల్ని యాడ్ చేయటం వల్ల. సో, చాలామంది ఇక్కడ వరకే చేస్తారు. బట్ అలా మిక్సీ చేసుకొని ఒక్కసారి యాడ్ చేసుకొని చూడండి. బావుంటుంది. ఇప్పుడు మనం కుక్కర్‌లో వాటర్ ఉన్నాయి కదా! అవి కూడా యాడ్ చేసుకున్నాను. ముందు ఓన్లీ మసాలా ఫ్రై అయ్యాక శనగల్ని మాత్రమే యాడ్ చేశాను. ఎందుకంటే ఆ శనగలు కూడా ఆయిల్‌లో ఫ్రై అయ్యి మంచిగా గ్రేవీ పట్టి బావుంటుందనమాట. ఒకేసారి వాటర్ కూడా పోసేస్తే అంత మసాలా పట్టదనమాట శనగలకి. సో, అందుకని చెప్పేసి అలా ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం గదా! అది యాడ్ చేసుకొని మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. ఇవి కొంచెం పల్చగానే పెట్టుకోవటానికి ట్రై చేయండి. ఆరాక కూడా ఇంకా చిక్కబడుతుందనమాట. గ్రేవీ దగ్గరవ్వబోతుంది. శనగలు కదా! తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, చూసారా? ఇలా మంచిగా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందనమాట. తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది, ఏంటి అనేది నాకు కామెంట్ చేసి మరి చెప్పండి. సో, చూసారా? మధ్య మధ్యలో తిప్పుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలనమాట మనం. చాలామంది ఆహ్, ఆలు ఉంటుంది కదా! బంగాళదుంప ఉంటుంది కదా! అది కూడా ఆహ్, మిక్సీలో అది కూడా కుక్కర్‌లో ఒకటి యాడ్ చేసేసి గ్రేవీలో ఏస్తారనమాట. ఇలా శనగలతో పాటు ముక్కలు ముక్కలు కట్ చేసి చిన్న చిన్నగా యాడ్ చేసుకుంటారు. అది ఇంకెప్పుడైనా చూపిస్తాను మీకు నేను. చూసారా? ఆయిల్ అంతా బయటకొచ్చేసి ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడొచ్చేసి ఒక సైడ్ రైస్ కూడా పెట్టేసుకున్నాను. సో, ఇప్పుడు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలే ఉంటుంది. చూస్తుంటేనే మళ్ళీ ఆకలేస్తుంది. సో, చూసారా? ఇప్పుడొచ్చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. మధ్యలో మీకు చనా మసాలా యాడ్ చేశాననమాట. ఆ క్లిప్ మిస్ అయింది. ఏదన్నా చోలే కర్రీ మసాలా గాని, చనా మసాలా గాని ఆ 2 మసాలాలు దొరుకుతాయి దీనికి సంబంధించి గ్రేవీకి. ఏదన్నా యాడ్ చేసుకోండి ఒకటి మీరు. కొంచెం అంతా గరం మసాలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో? తప్పకుండా ట్రై చేయండి. బాయ్.